బుల్డోజర్ ఈ పేరు విన్న వెంటనే మనకు గుర్తొస్తోంది యోగి ఆదిత్యనాథ్. క్రిమినల్స్, అక్రమార్కులపై బుల్లెట్ల వర్షం కురిపించడం ఈ లీడర్ స్టైల్. కానీ ఇప్పుడు ఇది ఒక్కరు మాత్రమే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అస్సోం ప్రతి రాష్ట్రంలో బుల్డోజర్ యాక్షన్ రూలింగ్ స్ప్రెడ్ అవుతోంది. తాజాగా అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా అదే మార్గాన్ని ఫాలో అవుతున్నారు. మతోన్మాదులకు తుపాకీ ఎక్కువ పెట్టినట్టు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉంది నిజమేనా? మతోన్మాదులు లేకుండా చేయడమే సీఎం లక్ష్యమా? అసలు ఆ వీడియోపై అసదుద్దీన్ ఫైర్ అవ్వడానికి కారణమేంటి? మతోన్మాదులే అస్సాం సీఎం లక్ష్యమా? అస్సాం సీఎంపై హైదరాబాద్లో కేసు. రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ. అస్సాం భారతదేశంలో 1950 జనవరి 26న ఏర్పడిన ఒక ముఖ్యమైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన చట్టం ఉంది. దానికి ఇమిగ్రేషన్ యాక్ట్ అనే పేరుంది. ఈ చట్టం ప్రకారం 1950 తర్వాత అస్సాంలోకి వచ్చే అక్రమ వలసదారులు అస్సాంలో స్థానికులుగా పరిగణించబడరు. అంటే ఈ చట్టం అస్సాంలోని స్థానికుల హక్కుల్ని కాపాడటానికి రూపకల్పన చేయబడింది. అయితే అస్సాం ఏర్పడిన తర్వాత రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది. ఆ సమయంలో ఈ చట్టానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వలసదారుల కోసం ప్రత్యేకంగా సహాయ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింలకు పెద్ద స్థాయిలో పౌరసత్వం ఇవ్వడం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలసదారులకు పెద్ద సంఖ్యలో పౌరసత్వం ఇవ్వడం జరిగింది. ఇది రాజకీయ కారణాల కోసం ఓటు బ్యాంకు పెంచడానికి జరిగిన చర్య అని అనిపిస్తుంది. ఇందువల్ల అస్సాంలో ముస్లింల సంఖ్య ఉధృతంగా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముస్లింల సంఖ్య సుమారు 32.24% ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించిన అంచనాల ప్రకారం ఈ సంఖ్య 40%కి చేరిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అస్సాంలోని రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే వచ్చే 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మళ్లీ వివాదాస్పద ప్రసంగాలు, నినాదాలు చేసేందుకు సిద్ధమవుతాయి. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మతో సంబంధం ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకీతో ఉన్న దృశ్యాలను చూపించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతిలో తుపాకీ పట్టుకుని ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లు చిత్రీకరించిన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముస్లిం వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా మరోసారి వివాద చర్యలకు దిగారు. అసోం బీజేపీ ట్విట్టర్ పేజీలో హిమంత ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ముస్లింలను పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో కాలుస్తున్నట్టుగా ఉంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం ఆ వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజా చర్యతో ఆయనను అరెస్ట్ చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హైదరాబాద్ పోలీసులకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అస్సాం బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారు. ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి ముస్లింలను కాల్చివేస్తున్నట్టు చూపించారు. దీనిని ఏఎంఐఎం చీఫ్ హింసాత్మకం, రెచ్చగొట్టేదిగా ఉందని అభివర్ణించారు. ఈ వీడియో విషయంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ పోస్టులో దురదృష్టవశాత్తు జాతి విద్వేష ప్రసంగం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని రాసుకొచ్చారు. వివాదానికి కారణమైన వీడియో అస్సాం బీజేపీ అధికారిక హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై వివాదం చెలరేగడంతో ఆ వీడియోను అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు అనంతరం అస్సాం బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తొలగించారు. ఈ వీడియోలో చూపించిన కంటెంట్ హింసాత్మకంగా ఉండడమే కాకుండా ముస్లిం సమాజాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఓవైసీ తన ఫిర్యాదులో తెలిపారు. ఓవైసీ హైదరాబాద్లో దాఖలు చేసిన ఫిర్యాదులో అస్సాం ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించే చర్యలను అరికట్టాలని ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. ఇది సామాజిక శాంతికి తీవ్ర ముప్పుగా ఓవైసీ అభివర్ణించారు. కాగా పాయింట్ బ్లాంక్ షాట్ అనే క్యాప్షన్తో బీజేపీ అస్సాం ప్రదేశ్ పోస్ట్ చేసిన వీడియోలో సీఎం హిమంత ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎయిర్ రైఫిల్ పరీక్షిస్తున్న వాస్తవ దృశ్యాలను తీసుకున్నారు. దీనికి కృత్రిమ మేధ సాంకేతికతను జోడించి సీఎం పేల్చిన బుల్లెట్లు ఒక మతానికి చెందిన సంప్రదాయ వేషధారణలో ఉన్న వ్యక్తులకు తగులుతున్నట్లు గ్రాఫిక్స్ సృష్టించారు. సీఎంను ఒక యాక్షన్ సినిమా హీరోలా ఎలివేట్ చేస్తూ ఈ వీడియోను రూపొందించారు. రెచ్చగొట్టే నినాదాలు, వీడియోలో దృశ్యాలతో పాటు స్క్రీన్పై వచ్చిన రాతలు మరింత వివాదానికి దారితీశాయి. విదేశీ
కసిరహిత అస్సాం, దయలేదు, మీరు పాకిస్తాన్ ఎందుకు వెళ్లలేదు, బంగ్లాదేశీయులకు క్షమాపణ లేదు వంటి వాక్యాలు అందులో కనిపించే. ఇది నేరుగా ఒక వర్గాన్ని టార్గెట్ చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ విలువలపై దాడి చేస్తూ విద్వేషాన్ని రగిలిస్తున్నారంటూ సీఎం హిమంతపై ప్రముఖ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో బీజేపీ ఈ వీడియోను డిలీట్ చేసినప్పటికీ ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతేకాకుండా సీఎం శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజ్ను ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. రైఫిల్ తూటాలు, పురే టోపీలు, గడ్డాలు ఉన్న పురుషుల చిత్రాలను తాకుతున్నట్టు వీడియోలో కనిపించింది. అయితే వీడియోను తయారు చేసే విధానం కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి ప్రత్యేక గ్రాఫిక్స్ ద్వారా ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసేటట్లు మారుస్తుంది. ఇది ఒక మతవర్గంపై హింసను ప్రేరేపించే కంటెంట్ అని విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోపై సామాజిక ఆందోళనలు ఏర్పడ్డాయి. అలాగే అస్సాంలో పెరుగుతున్న ముస్లిం జనాభాపై హిమంత బిశ్వ శర్మ గతంలో ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు. 1951లో అస్సాంలో ముస్లింల సంఖ్య సుమారు 12% ఉండగా ఇప్పటి వరకు అది 40% చేరిపోయినట్లు చెప్పారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కారణంగా పేదరికం, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని, ఇది ఒక జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. హిమంత శర్మ ప్రకటించిన విధంగా అస్సాంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు అవగాహన పెంచడం, జనాభా నియంత్రణ చర్యలు తీసుకోవడం, బహుభార్యత్వం, బాల్య వివాహాలను నిషేధించడం, కుటుంబ పరిమాణాన్ని పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించబడినట్లు చెప్పారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవడానికి సర్కారు ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులు విపరీతంగా మారుతున్నాయి. వలసదారుల సమస్య, మైనారిటీ వర్గాల ఆర్థిక సమస్యలు, జనాభా పెరుగుదల, రాజకీయ ఆసక్తులు కలిపి అస్సాంలో చర్చనీయాంశాలుగా నిలిచాయి. అస్సాంలో రాజకీయాలు, వలసలు, మైనారిటీ వర్గాల జనాభా అన్ని కలిపి ఉన్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వీడియో వివాదం సామాజిక, రాజకీయ చర్చలను రగిలించగా, జనాభా మార్పులపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చలకు ఆజ్యం పోస్తున్నాయి.